హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. వేడి వేడి అన్నంలోకి బీరకాయ పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బా అసలు ఆ టేస్టే వేరండి. ఈ బీరకాయ వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియము, వైటమిన్ సి, వైటమిన్ బి6 ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే హై ఫైబర్ ఉంటుంది. అండ్ మెయిన్గా వచ్చేసి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మనందరికీ తెలుసు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే వెజిటబుల్స్ ఏవైనా సరే హెల్త్కి చాలా మంచిది. అందులో సొరకాయ, దోసకాయ కూడా అనమాట. చాలా వరకైతే మనం ఇవి ఇష్టపడము. బట్ వీక్లీ వన్స్ అన్న ఈ కర్రీస్ తినడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్గా వచ్చేసి ఇది వెయిట్ లాస్కి కూడా యూస్ అవుతుంది. డాక్టర్ సత్యనారాయణ సార్ గారు చెప్తారు కదా, వెయిట్ లాస్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ ఎనీ వెజిటబుల్ జ్యూస్ తీసుకోమనండి. అందులో ఈ బీరకాయ జ్యూస్ కూడా తీసుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మనమైతే ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 15 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. నేనైతే కొంచెం కారం తక్కువ ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. అండ్ ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇందులోనే చిటికెడు పసుపు, కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. కావాలంటే మీరు డైరెక్ట్ గ్రైండ్ చేసేటప్పుడు కూడా ఇందులో నానబెట్టిన చింతపండు వేసుకోవచ్చు. బట్ నేనైతే ఇప్పుడే ఫస్టే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఈ బీరకాయ, పచ్చిమిరపకాయలు ఆయిల్లో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి 5 ఎల్లిపాయలు, మనం చల్లార్చి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని, అలాగే ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోండి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం బరదగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసుకొని ఆయిల్లో చిటపటలాడిన తర్వాత ఒక చిటికెడు పసుపు వేసేసేయండి. అండ్ ఇందులోనే గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పేస్ట్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అంతే, బీరకాయ పచ్చడి రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.